హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ మస్తీ. ఈరోజు 2024లో టాప్ 10 పొజిషన్స్లో ఉన్న సౌత్ ఇండియన్ యాక్టర్స్ యొక్క రెమ్యునరేషన్ తెలుసుకుందాం. నెంబర్ 1 త్రిష మొదటి సినిమాలో నటించడానికి 500 రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు తన ఒక్కో సినిమాకి 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నయనతార మొదటి సినిమా కోసం 10 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు తను ఒక్కో సినిమాకి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సాయి పల్లవి మొదటి సినిమాలో 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ తను ఇప్పుడు నటిస్తున్నటువంటి థాండేల్ సినిమా కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. రష్మిక మందాన మొదటి సినిమా అయిన కిరాక్ పార్టీ కోసం 1,50,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ యానిమల్ సినిమాలో నటించాక 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మృణాల్ ఠాగూర్ సీతారామంతో మనందరికీ పరిచయమైన మృణాల్ ఠాగూర్ ఆ సినిమా యొక్క రెమ్యునరేషన్ 85 లక్షలు. కానీ ఇప్పుడు తను 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. శ్రీలీల పెళ్లి సందడి సినిమాలో 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీలీల రెమ్యునరేషన్ 3 కోట్ల రూపాయలు. పూజా హెగ్డే మూగముడి సినిమా కోసం 30 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు తను షాహిద్ కపూర్తో నటిస్తున్న దేవా సినిమా కోసం 3 నుంచి 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కియారా అడ్వాణి హుగ్లీ సినిమాలో 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అనుష్క శెట్టి తన మొదటి సినిమా కోసం 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమా కోసం 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సమంత రూత్ ప్రభు తన మొదటి సినిమా కోసం 40 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న సమంత ఇప్పుడు ఒక్కో సినిమాకి 5 నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.